దేవుడు నేను ఈ స్థితిలో ఉన్నప్పుడే నన్ను బాగు చేసి నన్ను స్వస్థనిచ్చాడు, ఇదిగో నాకు మేలు చేశాడని చెప్పినప్పుడు నీకు ఆ రోగం ఎన్నటికీ కూడా నీ దగ్గరికి రాదు. బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంది, ఒక దయ్యం పట్టిన వాడంట విడిపించబడిన తర్వాత దయ్యం వెళ్ళిపోతుందంట. వీడేం చేస్తాడు? దేవుడికి కృతజ్ఞుడై ఉండకపోవడం వలన ఆ దెయ్యం తిరిగి 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 7 దెయ్యాలను తీసుకొని మళ్ళీ అదే ఇంటికి వచ్చి చూస్తే ఆ ఇల్లు అంట ఖాళీగా ఉందంట, శుభ్రం చేసి పెట్టి. అప్పుడు ఏమైంది? 7 దెయ్యాలు వచ్చి ఆ ఇంట్లో కూర్చున్నాయి. ఒక దెయ్యం పోగొట్టుకోవడానికే శ్రమ పడిన నీవు ఇప్పుడు వెళ్ళిపోయిన 7 దెయ్యాలు పట్టుకొని వస్తే ఎలా ఉంటుంది నీ జీవితం? ఒక తాగుడు, ఒక అబద్ధం నువ్వు పోగొట్టుకుంటే, ఒక రోగాన్ని పోగొట్టుకుంటే, ఒక శాపాన్ని పోగొట్టుకుంటే, దాని కృతజ్ఞత కలిగి దేవుని ఎదురు చెప్పకపోతే తర్వాత దేవుడు ఎంతమంది దెయ్యానికి ఆజ్ఞాపించి